ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే వారి అజ్ఞానానికి వారి యొక్క వివేక రాహిత్యానికి నిదర్శనంగా కనబడతా ఉన్నది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు ప్రకటనలు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజానికానికి మరి వారి యొక్క శ్రేయస్సును కానీ లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఏదీ లేకుండా వారి యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి మీడియా అటెన్షన్ను తీసుకొచ్చి అదే మాదిరిగా ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి విద్వేషాలు కానీ రెచ్చగొట్టే ప్రకటనలను ఎప్పుడు జరగలేదు. వాస్తవానికి ఈ కౌశిక్ రెడ్డి గారు ఈ సెటిలర్స్ అనే పేరు తీసుకురావడం అనేది ఇది రాజ్యాంగ నియమావళికి విరుద్ధం. ఈ విధమైనటువంటి ప్రకటనలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు సేవ చేసే విధంగా, రాష్ట్రానికి మేలయ్యే విధంగా, నియోజకవర్గానికి మేలయ్యే విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పట్ల మీరు చొరవ చూపించి అభివృద్ధికి, సంక్షేమానికి సహకరించాలి. ఓ పక్కన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రాష్ట్రం సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా రాత్రింబగలు కష్టపడుతూ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తూ ఉంటే అవన్నిటినీ పక్కదోవ పట్టించే విధంగా ఇలాంటి ఒక బాధ్యతారహితమైనటువంటి ప్రకటన చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మహిళలను ఎందుకు తీసుకురావాలి? ఈ యొక్క సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని కించపరిచే విధంగా మరి చీరలు, గాజులు చూపెట్టడం అనేది ఇది షేమ్ టు ద డెమోక్రసీ అండ్ షేమ్ ఫర్ ఎమ్మెల్యే. ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు చేయొద్దు. మీరు అందరూ ఈ హైదరాబాద్ ను మరి కలిసి మనమందరం కలిసి ఈ బ్రాండ్ ఇమేజ్ ను ఇంకా రెట్టింపు చేసేటటువంటి సందర్భం తీసుకురావాలే గాని ఈ యొక్క ప్రకటనల ద్వారా హైదరాబాద్ లో శాంతి భద్రతలకు గాని హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించే విధంగా వ్యవహరించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. కావున మీ అహంభావంతో, అహంకారంతో చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో మీరు మొట్టమొదటిగా క్షమాపణలు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర మహిళలకు మీరు క్షమాపణలు అడగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా తీసుకొని ముందుకు సాగాలి గాని ఈ స్వార్థ రాజకీయాలతోటి ఈ రాష్ట్ర భవిష్యత్తు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.